మన ట్రైన్ వస్తుంది. ఇప్పుడు అది తీసుకొని స్టాట్ఫర్డ్లో దిగి స్టాట్ఫర్డ్లో మళ్ళీ ఎలిజబెత్ లైన్ ఎక్కాలి. ఇది చూసి ఏదో స్టేడియం అనుకుంటున్నారా? డ్రైవర్ ఎవరు లేరు, ఫ్రంట్ నేనే డ్రైవర్. ఇంకా గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, షిఫ్ట్ ఉంది 12 o'clockకి. సో రెడీ అయ్యి వెళ్ళాలి. టైం ఆల్రెడీ 10 అయిపోయింది. చలో బ్రష్ చేసి రెడీ అయిపోయి త్వరగా షిఫ్ట్కి వెళ్ళిపోవాలి. సరే మరి, బాయ్. చలో రెడీ అయితే అయిపోయాం మనం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి షిఫ్ట్కి వెళ్ళిపోవడమే. టైం అయిపోతుంది. ఒకసారి నేను నైట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అది కొంచెం చెక్ చేయాలి. అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి, ఇది తీసేయడమే. ఇది మన బ్రేక్ఫాస్ట్. అంటే నిన్న నైట్ మిగిలిపోయింది మటన్, రైస్. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి తినేస్తున్నాను. చలో మనమైతే రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసాం. మనకి ఇప్పుడు నియరెస్ట్ స్టేషన్ వచ్చేసరికి డిఆర్ఆర్ లైన్ ఉంది, పుడింగ్ మిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 11:20 అయిపోయింది టైం. 12 o'clockకి షిఫ్ట్లో ఉండాలి, లేదంటే మళ్ళీ మేనేజర్ గారితో గొడవ అయిపోయింది. ఇది చూసి ఏదో స్టేడియం అనుకుంటున్నారా? స్టేడియం కాదండి, అది ఓల్డ్ ఏజ్ పీపుల్ పార్టీ చేసుకునే ప్లేస్. నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు షాకింగ్ అనిపించింది. ఓల్డ్ ఏజ్ పీపుల్ పార్టీ చేసుకోవడం ఏంట్రా అని. అక్కడ పార్టీ చేసుకొని ఇక్కడ వచ్చి నిద్రపోతారు. ఈ ప్లేస్లో మన తెలుగు పీపుల్ ఒక ఇద్దరు వర్క్ చేస్తారనమాట. మేము ఒక 2-3 times వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. ఇది డిఎల్ఆర్ స్టేషన్ అనమాట. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఎగ్జిట్ సెక్యూరిటీ కానీ ఎవరు ఉండరు. ఎంట్రీ ఎలా అంటే ఇలా కార్డ్ తీసడం, ఇలా పెట్టడం. మనకి చూసారా, కార్డ్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. ఇంకా వెళ్ళిపోవడం. మోస్ట్లీ ఏంటంటే పీపుల్ లైక్ ట్యాప్ చేస్తారు. అప్పుడప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు ట్యాప్ చేయని వాడు తప్ప మోస్ట్లీ పీపుల్ అందరూ ట్యాప్ చేస్తారు. ఒకవేళ నువ్వు ట్యాప్ చేయలేదంటే ఇక్కడ సెక్యూరిటీ ఎవరు ఉంటారు కాబట్టి నువ్వు ట్యాప్ చేయకపోవచ్చు. బట్ ఎగ్జిట్ అయ్యే దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు, అక్కడ నువ్వు ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. 1 side ట్యాప్ చేస్తే 3 pounds కట్ అవుతాయి. లైక్ నువ్వు టూ sides ట్యాప్ చేసావంటే 3 pounds కట్ అవుతాయి. లేదు అని ఓన్లీ 1 side ట్యాప్ చేసావు అనుకో, లైక్ 9 pounds అలా కట్ అవుతాయి. అంత 9 pounds ఎందుకు కట్ చేసుకోవడం అని చెప్పి లైక్ మోస్ట్లీ 2 side ట్యాప్ చేస్తారు. మనకి ఇండియాలో కేబుల్స్, ఎలక్ట్రిక్ కేబుల్స్ పైన ఉంటాయి, కానీ ఇక్కడ కింద ఉంటాయి అన్నమాట, నేల మీద. మీరు చూస్తే ఆ మధ్యలో ఒక లైన్ కనపడుతుంది కదా, అది ఓన్లీ నేషనల్ రైల్స్కి మాత్రమే కేబుల్స్ పైన ఉంటాయి. మిగతా అన్నిటికీ కేబుల్స్ కిందే ఉంటాయి. అన్ని ట్యూబ్స్కి అన్నిటికీ కిందనే ఉంటాయి. అక్కడ చూస్తే మీకు కనిపిస్తాయి, అది ఓన్లీ నేషనల్ రైల్స్ అనమాట. మన ట్రైన్ వస్తుంది. ఇప్పుడు అది తీసుకొని స్టాట్ఫర్డ్లో దిగి స్టాట్ఫర్డ్లో మళ్ళీ ఎలిజబెత్ లైన్ ఎక్కాలి. కామెడీ ఏంటంటే ఈ ట్రైన్కి డ్రైవర్ ఉండడు. డ్రైవర్ లేకుండా నడుస్తుంది అనమాట ఈ ట్రైను. ఇది చూపిస్తాను చూడండి. డ్రైవర్ ఎవరు లేరు, ఫ్రంట్ నేనే డ్రైవర్. ఇంకా
ఎదురుగా ముందు వచ్చే స్టేషన్ మనం దిగేది. అటు సైడ్ కూడా ఎవరు ఉండరు. ఇందాక మనం అక్కడ ఎంట్రీ చూసాం కదా, ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇలా కార్డ్ పెట్టేస్తే అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోయాం. దీని పేరు టాటనమ్ కోర్ట్ రోడ్ అనమాట. చూసారా, వీళ్ళు ఇస్కాన్ పీపుల్ అనమాట. ఇక్కడ నియరెస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఉంది. సో వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ ఇక్కడికి వస్తారనమాట. ఎవ్రీ మార్నింగ్ అక్కడికి వచ్చి యోగా గురించి, మన భగవద్గీత గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి యోగా బుక్స్ కానీ భగవద్గీత బుక్స్ కానీ ఇవ్వటం చేస్తుంటారనమాట. దే యూస్ టు బీ దేర్ ఎవ్రీ మార్నింగ్ అనమాట. టిల్ 12 o'clock వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. 12 తర్వాత మళ్ళీ తిరిగి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోతారు అనమాట. నేనైతే ఆల్మోస్ట్ నేను వర్క్ చేసే ప్లేస్కి వచ్చేసాను. ఇది నేను వర్క్ చేసే స్ట్రీట్ అనమాట. అక్కడ లాస్ట్లో ఉంటుంది నా వర్క్ ప్లేస్. ఫైనల్లీ షిఫ్ట్ అయితే అయిపోయింది, రూమ్కి వెళ్తున్నాను. ఇవాళ కామెడీ ఏంటంటే, నేను నా షిఫ్ట్ 12 o'clock అనుకున్నాను. 12 o'clock అనుకుని నేను లైక్ లేట్గా లేచి నిదానంగా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాను. బట్ నేను షిఫ్ట్కి వెళ్ళే గ్యాప్లో మా మేనేజర్ కాల్ చేశాడు, ఏంటి నువ్వు ఇంకా షిఫ్ట్కి రాలేదు, టైం 11 అయింది, 11:20 అయింది, ఇంకా రాలేదు అని అన్నాడు. 11:20 నా షిఫ్ట్ 12 o'clock కదా, 11:20 ఏంటంటే ఒకసారి నీ రోటా చూసి చెక్ చేసుకో అని అన్నాడు. రోటా చెక్ చేస్తే అందులో 11 o'clock అనే ఉంది. అయ్యా బాబోయ్ లేట్ అయిపోయాం అనుకొని ఇంకా ఎక్కడ ఆగలేదన్నమాట. ఈవెన్ ఎస్కలేటర్ మీద కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. బాగా వర్క్ అయితే చాలా ఎక్కువేం లేదు, బట్ నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి బార్లో, సో మొత్తం నేనే చేయాల్సి వచ్చింది. మా మేనేజర్ ఒక ఆమె ఉండే, ఆమె ఏదో వర్క్ ఉందని చెప్పి ఆఫీస్లో కూర్చుంది వెళ్ళి. మొత్తం కింద మొత్తం నేనే ఉండి, కొంచెం హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం బిజీ అనిపించింది. లైక్ నార్మల్గా అయితే అంతేం లేదు, బట్ యూజువల్లీ ట్యూస్డేస్ ఎక్కువేం ఉండదు అనమాట. కానీ ఈ ట్యూస్డే ఎందుకో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ నేను దిగింది టోటనమ్ కోర్ట్ రోడ్ అనమాట. ఇప్పుడు నేను వెళ్తుంది ఆక్స్ఫర్డ్ సర్కస్ అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు సెంటర్ లైన్ పట్టుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అండ్ మార్నింగ్ లైన్ వచ్చేసరికి ఎలిజబెత్ లైన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి సెంట్రల్ లైన్. సెంట్రల్ లైన్కి ఏంటంటే స్టాప్స్ ఎక్కువ ఉంటాయి, ఎలిజబెత్ లైన్కి అన్ని స్టాప్స్ ఏమి ఉండవు. ఇప్పుడు నేను స్టాట్ఫోర్డ్ వెళ్ళాలంటే సెంట్రల్ లైన్ ఎక్కానంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 to 30 minutes. బట్ ఎలిజబెత్ లైన్ అయితే 20 minutes వెళ్ళిపోతాను. బట్ అప్పుడప్పుడు ఎలిజబెత్ లైన్ మధ్యలో ఆగిపోతుంటాయి, ట్యూబ్లోనే ఆగిపోతుంటాయి. ఎందుకు ఆగిపోతాయో తెలియదు. ఇది మన సెంట్రల్ లైన్ వెళ్ళే రోడ్ ఇదే అనమాట. వర్క్ అయిపోయింది కాబట్టి జనాలందరూ ఇంకా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మర్చిపోయి సెంటర్ లైన్ అనుకొని చెప్పి బేకర్లు లైన్కి వచ్చేసాను. ఇప్పుడు సెంటర్ లైన్లోకి వెళ్తున్నాను.
నాకేంటో ఈ ట్యూబ్లోకి వస్తే చాలు ఆ స్మెల్కో ఏమో మరి ఆ, అసలు ఊపిరి ఆడదనమాట. అండ్ లోపల లైక్ మొత్తం అండర్ గ్రౌండ్ కాబట్టి గాలి కూడా ఆడదు. మేబీ అందుకేనేమో ఊపిరి ఆడదు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసరికి సిటీ ఎండ్కి వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు దిగిపోయారు. యాక్చువల్లీ ఈ ట్రైన్ వచ్చి హెల్నెట్లో ఆగాలి, బట్ ఇవాళ హెల్నెట్లో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను దిగబోయే స్టేషన్ అనమాట. చూడండి, స్టేషన్ చాలా అంటే చాలా ఎంటీగా ఉంది. ఇది బార్కింగ్ సైడ్. యాక్చువల్లీ నేను స్టాట్ఫర్డ్ వెళ్ళాలి, కానీ బార్కింగ్ సైడ్లో కొంచెం వర్క్ ఉంది. రెండు రూమ్ బార్కింగ్ సైడ్లో కాబట్టి బార్కింగ్ సైడ్ వచ్చాను అనమాట. మీకు చెప్పాను కదా, ఇందాక ట్రైన్ యాక్చువల్లీ హేల్నట్లో ఆగాలి. హేల్నట్ లాస్ట్ స్టాప్. బట్ ఆ ట్రైన్ ఆ స్టేషన్ దగ్గర ఇవాళ ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక 5గురిని కత్తితో పొడిచేశాడు అనమాట. అందులో ఒక 2 చనిపోయారు, 3 సీరియస్గా ఉన్నారు. బట్ నేను ఆఫ్టర్నూన్ న్యూస్ చూసినప్పుడు లైక్ లండన్లో అని ఉంది కానీ బట్ ఎక్కడ అని నాకు తెలియలేదు. బట్ తర్వాత కొంచెం డీటెయిల్గా చెక్ చేస్తే అప్పుడు అర్థమైందనమాట, ఇది హేల్నట్ స్టేషన్ దగ్గర అవుట్ సైడ్ జరిగింది. ఈ లైక్ ఐ డోంట్ నో ఎందుకు జరిగిందో తెలియదు. బట్ పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 5గురిని పొడిచాడు. 5గురిలో ఒక 15 years అబ్బాయి చనిపోయాడు అనమాట. 15 years స్కూల్ బాయ్ చనిపోయాడు. పార్కింగ్ సైడ్ అనమాట ఈ ఏరియా పేరు. చూసారా ఇల్లు ఎంత నీట్గా ఉన్నాయో. కార్ పార్కింగ్ కూడా లైక్ ఎవరింటికి వాళ్ళకి కార్ పార్కింగ్ ఉంది. దే డోంట్ హ్యావ్, దే కెన్ యూస్ దోస్ పార్కింగ్స్ విచ్ యూ కెన్ సీ. మధ్యలో ఉంది కదా, మధ్యలో ఉన్న వాటిని మీరు పార్క్ చేసుకొని యాక్చువల్లీ అది దానికి పే చేయాలన్నమాట. దానికి పే చేసి మీరు పార్క్ చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు పార్క్ చేయనీకి ఉండదు. ఒక పొరపాటున పార్క్ చేశారంటే ఇంకా మీ పని అస్సామే. ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాను గాయస్. చాలా టైర్డ్ అయిపోయాను ఇవాళ. మేబీ వర్క్ వల్ల తెలియదు, లేక లైక్ వర్క్ అయిపోయిన తర్వాత అలా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పేసి ఇలా ట్రావెల్ చేయడం వల్ల తెలియదు. బట్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe to my channel. Thank you.